ఆక్రమణల వెనుక పెద్దలు ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. భూ ఆక్రమణల వెనుక పెద్దలు ఉన్నారు. ఏ పెద్దలు ఉన్నారు? అన్ని పార్టీల పెద్దలు ఉన్నారు. మనం ముందు నుంచి అదే చెప్తున్నాం కదా. బయటకు వచ్చి చెబితే వారు నన్ను చంపేస్తారా? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మేము ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం. మీ దగ్గర ఉన్న డేటా ఏంటో బయట పెట్టండి, లేదంటే మాలాంటి వాళ్ళకైనా ఇచ్చేయండి. ఇటీవల కొందరు శాసనసభ్యులతో రహస్య సమావేశం నిర్వహించారంటూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్ అయిన విషయంపై మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టత ఇస్తూనే కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జడ్చర్లలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జడ్చర్ల చుట్టుపక్కల పేదల అసైన్డ్ భూములను కొందరు కొట్టేస్తున్నారు. అన్యాయం జరిగిన దళితులు, గిరిజనుల కోసమే నా పోరాటం. ఖైదీ నెంబర్ 150 సినిమాలో రైతుల భూములను లాక్కున్న ధనవంతులపైన కథానాయకుడు చిరంజీవి పోరాటానికి దిగితే తప్పుడు ఆరోపణలతో ఆయన్నే జైలుకు పంపిస్తారు. జడ్చర్లలో కూడా అలాగే జరుగుతోంది. ఆ భూముల ఆక్రమణ వెనుక పెద్దవాళ్ళు ఉన్నారు. నేను బయటకు వచ్చి చెబుతున్నా, వారు నన్ను చంపేస్తారా? భూముల విషయమై రాతపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశాం. ఆయన ఖచ్చితంగా విచారణ చేపడతారు. అవన్నీ బయటకు వస్తాయి. సీఎంకు మేమంతా మద్దతుగా ఉన్నాం. తోటి ఎమ్మెల్యేలతో ఇటీవల ఒక డిన్నర్కు వెళ్ళాం. అక్కడ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు అవసరం ఉన్నాయని అందరం కలిసి అభ్యర్థిద్దామని అనుకున్నాం. బీఆర్ఎస్ సర్కార్లో ఉద్దండాపూర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయం జరగలే. వారి భూములకు ధరలు పెంచి న్యాయం చేయాలి అని చర్చించా. పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు మేమంతా అండగా మద్దతుగా ఉన్నాం. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ వెళ్లరు, ఎవరూ గీత దాటలేదు అని అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. సరే, వాళ్ళు ఏం చెప్పినా ఆ మీటింగ్లో వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలంతా మీట్ అయ్యారు. అది 100% వాస్తవము. ఇక్కడ వాళ్ళ లీడర్లో ఉన్నటువంటి ఎవరెవరైతే వాళ్ళ బాస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆదేశాలనుసారం ఆడ మీటింగ్ జరిగింది. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ భూముల విషయం మనం మాట్లాడదాం. ప్రతిరోజు మనం అదే మాట్లాడుతున్నాం కాబట్టి అనిరుద్ రెడ్డి గారు ఇందులో ఎవరున్నారు? పోయిన ప్రభుత్వం వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు. పొంగులేటి ఎపిసోడ్ చూడలే? కొండకల్ వెల్లిమెల తాండాలో ఇంకా వాళ్ళు 29వ రోజు ఇవాళ దీక్ష చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అక్కడ దోచుకున్న విక్రమ్ రెడ్డి అనే మాఫియా ముఠాకు సంబంధించిన మనుషులే ఈ జడ్చర్లలో కూడా ఈ దందా చేస్తున్నారట. ఆయన చెప్పిన విషయమే ఇది. సో మరి దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. మీ తోటి ఎమ్మెల్యే భూ ఆక్రమణలు జరుగుతున్నాయి, దీని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారు, నన్ను చంపేస్తారేమో అని కమెంట్ చేసిరంటే ముఖ్యమంత్రి కానీ మీ కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ ఎంత సీరియస్గా తీసుకోవాలా? మీ పార్టీ నాయకుల మీదనో మీ పార్టీ మీదనో ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే షోకాజ్ నోటీసులు ఇచ్చే మీరు ప్రజల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని మీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మరి మీరు ఎంత సీరియస్గా ఉండాలా? నిన్న వీడియోలో వచ్చగానే ప్లే చేసావు. 1 సెకండ్. నిన్న అనిరుద్ రెడ్డి జడ్చర్లలో మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి. చూడండి, నేను బయటకు వచ్చి చెప్తున్నాను, అందరు పెద్దవాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం, ఆ పెద్దవాళ్ళు నన్ను చంపేస్తారా లేకుంటే మీరు రైతులకి న్యాయం చేస్తారా అని మీరు ఆలోచించండి. నా పోరాటం రైతుల కోసం, నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి, నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్టీ సోదరులు. మీరు ఒక మూవీ చూసుంటారు, చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150.
దాంతో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కొట్లాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నేను కూడా మీ మీడియా వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను, మీ మీడియా అటెన్షన్ ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళండి, రైతుల కోసం పోరాడండి. నేను కూడా ఆ మూవీలో ఎట్లయితే జరిగిందో ఆయన ఆ రోజు వాటర్ ట్యాంక్లో కూర్చొని మీడియా వస్తే అప్పుడు బయటికి ఆ ఇష్యూ అనేది బయటికి వచ్చింది. ఎందుకంటే కొంతమంది ధనవంతులు కావాలని మీడియాకి రాకుండా అది కాకుండా మిమ్మల్ని కూడా కొంతమంది బెదిరిస్తారు. కాబట్టి ఎవరికి భయపడకుండా ఆ ఎస్టీ సోదరులకి న్యాయం జరిగేటట్టు మీకు నాకన్నా బాగా మీకే తెలుసు అది ఎక్కడ ఏం జరుగుతున్నది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ కోసము న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి. నా గురించి కాదు వాళ్ళ గురించి కొట్టాడని చెప్పి మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. అయితే ఉన్నాయో అన్ని రాతపూర్వకంగా సీఎం గారికి ఇచ్చినారు. ఖచ్చితంగా సీఎం గారు దానిపైన ఎంక్వైరీ వేస్తారు, అవన్నీ బయటికి వస్తాయి, అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తారు. మీరు మీటింగ్ పెట్టడం ప్రధాన ఉద్దేశం సార్ 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి మీటింగ్ మాట్లాడారు కదా, సిఎల్పి మీటింగ్ లో దాని గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? మీటింగ్ ఏముంది, ఆ రోజు మేము పెట్టుకున్నది బిర్యానీ తిన్నాము, దాంతో మటన్ కర్రీ చెప్పుకున్నాము, ఒక స్వీట్ తిన్నాము, అందరూ ఎవరింటికి వాళ్ళు పోయినాము అంతే. బిర్యానీ తిన్నాను, మటన్ కర్రీ చెప్తాను, స్వీట్ తిన్నాను అంటున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళు అట్లే చెప్తారులే కానీ సరే, ఏదేమైనా ఇప్పుడు ఆ భూ ఆక్రమణలు మీ మీటింగ్లో వదిలేయండి. ప్రజలకు సంబంధించిన ఇష్యూ భూమి కాబట్టి ఆ భూ ఆక్రమణలు ఎవరెవరు చేశారు మీరు సీల్డ్ కవర్లో ఇవ్వడం కంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఎవడెవడు తిన్నాడు, దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. 100% మీరు ఈ స్థాయిలో భూ ఆక్రమణలు జరిగినాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని ఒక ఎమ్మెల్యేగా బయటకు వచ్చి చెప్పడం అన్నది శబాష్, వెరీ గుడ్. సో అదే సమయంలో ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అనిరుద్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు నాతో పాటు. నమస్తే అన్న, గుడ్ మార్నింగ్. హలో, నమస్తే అన్న. అన్న హలో అన్న, మీరు లైవ్లో ఉన్నారన్న, ఒక 2 నిమిషాలు. ఏం లేదు, మీ వార్త వాళ్ళ పేపర్స్లో వచ్చింది, భూ ఆక్రమణల వెనుక పెద్దవాళ్ళు ఉన్నారని. ఎవరా పెద్దవాళ్ళు, ఎంత భూమి, ఎవరున్నారు? అంటే మీ నియోజకవర్గంలో విషయం ఇది, మీ నియోజకవర్గంలో విషయమే కదా ఇది. ఓకే, సీఎం గారు మంచి స్ట్రాంగ్ గా స్పందించారు. 100% ఈస్ గోయింగ్ టు టేక్ యాక్షన్. ఓకే, ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడా ఎవరన్నా ఇలా? అవన్నీ ఎంక్వైరీ అయినాక బయటపడుతుంది. ఎందుకంటే ఎంక్వైరీ చేయాలి కదా, అధికారులు కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తే అది బయటపడుతుంది. అంటే మీ వాళ్ళు ఉన్నారా, వేరే పార్టీ వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉండొచ్చు, తప్పు చేసినా తప్పే, ఎవరుంటేంది ఆ తప్పు అనేది ఎవరైనా బయటికి రావాలి కదా. మా ముందే ఆధారాలతోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అవన్నీ రుజువులు అయితే ఓకే, రైతులకు మాత్రం న్యాయం జరుగుతుంది. ఓకే, సో మీరు చివరి వరకు ఉంటారా, లేకపోతే మరి మీ పార్టీ ఏదో ఒకటి అరే పోనీ మనోళ్ళే కదా అని అంటే వదిలేస్తారా? అన్న ప్లీజ్ కొంచెం మా ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీకు కాల్ చేయండి. మొత్తం విన్నాక మాట్లాడి, మీరు మధ్యలో కట్ చేయకండి. చెప్పండి. మీరు మా ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఆలోచన, మేము మాట్లాడటం కాదు, దిగిన రంగంలోకి. ఒకవేళ నేను దిగి రంగంలోకి పక్కకు జరిగినానంటే ఏమనుకుంటాను, అరే వీడు కూడా పోయి అందరిలాగానే పోయి మాట్లాడుకొని పైసలు తీసుకొని పక్కకు జరిగినా అనుకుంటాడు. దిగిన రంగంలోకి కొట్లాడటంలో ఒకరు గెలుస్తాడు, ఒకరు ఓడిపోతాడు. నేను గెలుస్తాను, న్యాయం నా పక్కన ఉంది, దేవుని చేతిలో ఉంది అంతే. ఓకే, ఎక్కడ ఉన్నారు సార్ అన్న, కలుస్తారా మీరు? కాదు, ఇప్పుడు మా బయట ఉన్నారు. కొంచెం చెకప్ తీసుకొచ్చి. రైట్, థ్యాంక్ యూ. సో నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తా, ఖచ్చితంగా ఆ భూముల లెక్క తేలుస్తా అని అనిరుద్ రెడ్డి గారు చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఎంత స్ట్రాంగ్గా ఆయన నిలబడతారు, అసలు ఆ భూములు ఎవరివి, ఎట్లా ఎవడు కబ్జా చేసిండు, దీని వెనకాల ఉన్నోడెవడు, ఈ మొత్తం లెక్క తేలాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ మిగతా వార్తల్లో